వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్టు న్యూస్. రాజోలి మండలం తెలంగాణ రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజోలి మండలం తుంగభద్ర నది శివారులో తెలంగాణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల ఇసుక కోసం తరలిస్తూ ఉంటే ట్రాక్టర్ ను ఏపీ పోలీసులు అడ్డుకుని సీజ్ చేసేందుకు ప్రయత్నించినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దస్తగిరి, నాయకులు జంపు వెంకటేష్, ఉప్పరి వెంకన్న తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తెలంగాణ పరిధిలోనికి వచ్చే వాహనాలను ఎలా సీజ్ చేస్తారని వారు ప్రశ్నించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని తెలంగాణ ప్రాంతంలో ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకోవడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పరి వెంకన్న ట్రాక్టర్ను అడ్డంగా పెట్టి వాహనాలను నిలిపివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే మీ పరిధిలోని ప్రాంతాల్లో తీసుకోండి, తెలంగాణలోకి వచ్చి మా వాహనాలను ఎలా సీజ్ చేస్తారు అంటూ స్థానికులు పోలీసులను నిలదీశారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం స్థానికుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మీరు అవతలు చూసుకున్నా మీ సత్తా ఉంటే యువతలు రాకూడదు, తెలంగాణ రాకూడదు, మీరు ఇతలకి అడుగు పెట్టకూడదు. కొంతమంది మాట్లాడుకోండి. చిన్న మాట కరెక్టే, ఆయనకేం డ్రైవింగ్ రాదు, రాకుండా కానీ నువ్వు అని చట్ట పట్టుకోపో, అది పద్ధతి. సరే మీరు ఏమనగానన్నా మీరు మాట్లాడుకున్నారు అంతే కదా. ఈ బండి గురించి కష్టమా అని